గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం అంటే ఇదేనేమో. ఎందుకంటే ఒక్కసారి లాంగ్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వర్షం పడుతుంటే అంతటి వర్షాన్ని కూడా ఎక్కడా లెక్క చేయకుండా ఇటు అట్లంటూ ఉంటాం కదా, అట్లు కావచ్చు, లేకపోతే పరదాలు కావచ్చు, గొడుగులు కావచ్చు, లేకపోతే పాలిథిన్ కవర్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న డేరాలు కావచ్చు, తమ దగ్గర ఏముంటే వాటితో, ఒకవేళ ఏమీ లేకపోతే తువ్వాలుతో, ఒకవేళ అది కూడా లేకపోతే అలా తడుస్తూని స్వామిని దర్శించుకునేందుకు లైన్లో బారులు తీరిన ప్రజలను మీరు చూస్తున్నారు. గ్యాలరీస్ లో అలాగే కొన్ని గంటల నుంచి అలా వాళ్ళు వెయిట్ చేస్తూనే అలా పర్ఫార్మెన్స్ చేస్తూ, అంటే ఆ మ్యూజిక్ కి ఇటు కళలకు సంబంధించి ఎప్పుడైతే వస్తున్న సందర్భంలో ఆ మ్యూజిక్ కి డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వర్షాన్ని కూడా వాళ్ళు ఎక్కడా పట్టించుకోవట్లేదనే చెప్పుకోవాలి. అలాగే ఉన్నారు, ఉదయం నుంచి అలాగే ఉన్న సందర్భం. సో ఈ క్రమంలో వర్షానికి సంబంధించి వర్షం ఇలా వచ్చిపోతూ కాస్త డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అని అనుకోవాలి. బట్ ఏదేమైనప్పటికీ ఎవ్వరూ కూడా వర్షాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అండ్ మీరు చూడొచ్చు ఇలా రెయిన్ కోట్స్ వేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా ఆగకుండా నిరాటంకంగా ఇటు బ్రహ్మోత్సవాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి దాదాపుగా గరుడోత్సవానికి అంటే గరుడ వాహన సేవకు వచ్చేసాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వర్షం మొన్నటి వరకు అంతగా లేదని చెప్పుకోవాలి. బట్ ఈ రోజు వర్షం పడుతోంది. భారీ వర్షంగా అవుతుంది అనుకున్నప్పుడు భారీ వర్షంగా లేదు, బట్ ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్షానికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో అటువంటి సినారియోలో ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు డేరాలు, అది ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కుదిరితే మైక్ అక్కడి వరకు పంపించే ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ నో మైక్ అందుతుందో. ఎలా అనిపిస్తుంది మీకు? చూస్తుంటే చాలా బాగుంది. వర్షం పడుతున్నా కూడా జనం ఎక్కడ కదలకుండా అలా తీక్షణంగా చూస్తున్నారు. మీరు చేసే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. గోవిందా, ముక్కోటి దేవతలు వస్తారు కదా, వరుణ దేవుడు కూడా వచ్చండి మేము అనుకుంటున్నాం. చాలా 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 బాగుంది బ్రహ్మోత్సవాలు అంటే. నేను ఫస్ట్ టైం వచ్చాను, సేవ కూడా వచ్చాను, చాలా బాగుందండి. వర్షం సైతం లెక్క చేయకుండా దేవాతి దేవుని చూడడానికి మేము అందరం కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నామండి. ఏ ఇబ్బంది లేదు మాకు, వర్షంలో ఉన్నామని భయం కూడా లేదు. ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడని ఆశతో దేవుడి కోసం ఎదురు చూస్తున్నాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది గాడ్ క్రియేషన్లో ఉంది, అడ్వెంచర్లో ఉంది. రైన్ పడుతున్న ఫీలింగ్ లేదు, ఇది ఒక అడ్వెంచర్లో ఫీల్ అవుతుందా. ఇది ఓన్లీ ఫర్ ది గాడ్. నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, ఎక్కడా కూడా కించిత్ బాధ అనే మాట ఎక్కడా లేదని చెప్పుకోవాలి. కేవలం బ్రహ్మోత్సవాల్లో వినిపిస్తోంది ఆనందం మాత్రమే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తిరుమల మాడవేతుల నుంచి సచిన్, RTV తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.